సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. మైల్వార్ గ్రామంలో ముగిసిన కబ్రస్థాన్ ఇందిరమ్మ ఇండ్ల భూ సమస్య పరిష్కరించిన ముస్లిం నాయకులు, వెళ్లి విరిసిన హిందూ ముస్లింల ఐక్యత. ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి, కేవీపీఎస్ నాయకులు మల్కయ్య డిమాండ్. వినూత్నంగా గిరిజన యువతుల దీపావళి వేడుకలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న భూ సమస్య పరిష్కారమైంది. మంగళవారం ముస్లిం మత పెద్దలు, నాయకులు మైల్వార్ గ్రామానికి చేరుకొని సమస్యను పరిష్కరించారు. మైల్వార్ గ్రామంలో కబ్రస్థాన్ స్థలంలో కొందరు ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తున్నారని, అందుకు ఎమ్మెల్యే సోదరుడు బుయ్యని శ్రీనివాసరెడ్డి, మైల్వార్ గ్రామానికి చెందిన సంగిశెట్టి సతీష్ అందుకు ప్రోత్సహిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వాహబ్ సామాజిక మాధ్యమంలో ఆదివారం ఆరోపించారు. విషయం తెలిసిందే. సోమవారం మైల్వార్ గ్రామస్తులు సిటీ కేబుల్ ద్వారా మా గ్రామంలో ఎలాంటి సమస్య లేదని, ఎవరి హద్దులో వాళ్ళు ఉంటే సమస్య పరిష్కారం అయినట్లే అని తెలిపారు. ఈ వ్యవహారంలో బుయ్యని శ్రీనివాసరెడ్డి, సంగిశెట్టి సతీష్ ల ప్రమేయం లేదని, మీరు మా గ్రామానికి రావాలని సిటీ కేబుల్ ద్వారా గ్రామస్తులు కోరారు. దీంతో మైనార్టీ పెద్దలు మైల్వార్ గ్రామానికి చేరుకొని ఇక్కడ ఉన్న సమస్యను పరిష్కరించాలని చేసిన విజ్ఞప్తికి తాండూర్ మైనార్టీ పెద్దలు, నాయకులు మైల్వార్ గ్రామానికి వెళ్లి సమస్యను పరిష్కరించారు. మైల్వార్ గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజల సమక్షంలో భూమి హద్దులను పరిశీలించి వివాదాన్ని పరిష్కరించారు. దీంతో మైల్వార్ గ్రామంలో గత కొన్ని రోజులుగా ఉన్న భూ సమస్య పరిష్కారం కావడంతో హిందూ ముస్లింలు ఐక్యతను చాటారు. ఎంఐఎం జిల్లా అధ్యక్షులు అబ్దుల్ ఆది షహరీ, తాండూర్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అధ్యక్షులు కమల్ అత్తర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ రవూఫ్, తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వాహబ్ తదితరులు మైల్వార్ చేరుకొని కబ్రస్థాన్ మరియు రైతుల దొడ్లను పరిశీలించారు. గతంలో నాయకులు సూచించిన హద్దులను గుర్తించి ఎమ్మెల్యే ప్రత్యేక నిధుల ద్వారా కాంపౌండ్ వాల్ ను నిర్మించాలని మైనార్టీ నాయకులు ఎమ్మెల్యేను కోరారు. మైల్వార్ గ్రామంలో హిందూ ముస్లింలు కలిసిమెలిసి ఉన్నారని, ఇలాంటి చిన్న సమస్యలను గ్రామంలో పరిష్కరించుకోవాలని ఎంఐఎం జిల్లా అధ్యక్షులు ఆది షహరీ సూచించారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, ఎమ్మెల్యే సోదరుడు శ్రీనివాస్ రెడ్డి, సంగిశెట్టి సతీష్ ప్రమేయం లేదని అబ్దుల్ ఆది మరియు మైనార్టీ నాయకులు ధృవీకరించారు. ఈరోజు మన మైల్వార్ గ్రామంలో ఒక 3-4 రోజుల నుండి ఒక సమస్య పైన చర్చ నడుస్తూ ఉన్నది. కొందరు మన మైల్వార్ గ్రామానికి విచ్చేసినటువంటి ముస్లిం పెద్దలు వాళ్ళని మనకు ప్రత్యేకంగా శ్రీనివాస్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు పంపించి, మీరు మా పైన ఎలాంటి ఆరోపణలు వచ్చినాయో మీరు వీక్షించండి అని వాళ్ళని పంపించారు. వాళ్ళకు కూడా నిన్న మేము కూడా ఒక మాట చెప్పి ఉన్నాము. మీరు ఎవరైతే వీడియో పెట్టిరో శ్రీనివాస్ రెడ్డి ఆక్రమించిండు, సతీష్ సార్ ఆక్రమించిండు, కబ్జా చేసిరని చెప్పిరో, మీరు వచ్చి ప్రత్యక్షంగా చూస్తే కానీ మీకు తెలియదు. ప్రత్యక్షంగా చూసి మీరు మాట్లాడండి అని మేము చెప్పి ఉంటున్నాం. అదే మాట ప్రకారంగా వాళ్ళు వచ్చిరు ఈరోజు గ్రామానికి వచ్చి వాళ్ళు మొత్తం సందర్శించిన తర్వాత వాళ్ళకు కూడా చాలా చక్కగా అర్థమైంది. వాళ్ళు మేము చెప్పినప్పుడే ఓ 2-3 మాటలు అటు ఇటు తడబడి మేము మాట్లాడినా కూడా వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకొని ఇక్కడ ఎవ్వరు ముస్లిం హిందువులు కూడా ఎక్కడ గొడవ లేకుండా అంతా సామరస్యంగా ఉన్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళ హద్దులో వాళ్ళే ఉన్నారు, వీళ్ళ హద్దులే వీళ్ళే ఉన్నారు అని వాళ్ళు తెలుసుకున్నారు. అదేవిధంగా ఈరోజు మేము ఏదైతే బౌండరీకి వాళ్ళకు సహకరిస్తూ ఉన్నామో వాళ్ళు కూడా మాకు ఇందిరమ్మ ఇళ్ళకి సహకరిస్తామని ఒప్పందంగా మాట్లాడుకొని ఈరోజు ఈ పెద్దల సమక్షంలో ఈ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందానికి వచ్చిన పెద్దలకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. और हमारे हिंदू भाइयों को आदाब। आज सुबह 9:30 बजे मुझे एक सियासी पार्टी के लीडर का फ़ोन आया था कि थोड़ा आइए 20 मिनट बात करना है। लेकिन मैं जाने के बाद वहाँ पर मालूम हुआ कि मैलवार के खबरस्तान का एक इशू चल रहा है। 6 महीने पहले भी ये इशू मैलवार के नौजवानों के ज़रिए मेरे पास आया था। मैं लोगों को भी वही बात बोला था कि आप लोग फिक्र मत करो, हम लोग एक मरतबा टाइम निकाल के आते मैलवार, बिठा के बात करके इस मसले को हल करेंगे बोले। लेकिन वो वक्त अब आया। अब आने बाद 3-4 दिन से मुझे भी टच में थे, लेकिन जुमा का प्रोग्राम बनाया था मैं बशीराबाद और मैलवार के, हम सब मिल के जाएंगे बोलकर। इत्तेफाक से आज जुमा मेरे सामने बात आई तो हम बोले कि भाई जुमा तक क्यों, चलिए हम चलेंगे बोल के हमारे कमल अतर साहब को, अब्दुल रऊफ साहब को, और फिर हमारे वहाँ पर जाने के बाद हमारे वाहब साहब भी, हमारे सादिक साहब भी, सब लोग जिम्मेदार वहाँ पर बैठे हुए थे कि मैं बोला भाई तो आप लोग टाइम मत दो,
अभी चलेंगे, हमारे सारे कामों को छोड़ के हम जाकर वहाँ पर क्या मसला है हल करा के आएंगे। मगर यहाँ पर आने के बाद मुझे एक चीज़ नज़र आई कि हिंदू और मुस्लिम में जो इत्तेहाद है, यहाँ जो मोहब्बत है, इधर हिंदूला मुस्लिंला ఏం ప్రేమ ఉంది, నేను ఎక్కడ కూడా ఇంత కాలం చూడలేదు. నేను మీ ఊర్లో మీ గ్రామంలో చాలా ప్రేమ ఉంది. ఎవరుగా ముందర ఒకరికి కొన్ని ఏం చెప్పలేదు. ఆల్రెడీ ఇక్కడ బాటా మొత్తం जेसीबी तो बुनियाद दो इंजन दी यहाँ पर ऑलरेडी क्या है बुनियाद मारे हुआ है, वो बुनियाद के ऊपर ही बुनियाद से हट के वो लोग बना रहे हैं। लेकिन कुछ बच्चों का यहाँ के लोगों का जिम्मेदारों का कुछ ये था कि भाई थोड़ा हट के बनाना, लेकिन उस बात को भी वो लोग कबूल कर लिए हैं हमारे हिंदू भाई। उसके बाद यहाँ पर एक छोटी सी मंदिर हनुमान मंदिर का ये है बसवाना मंदिर का यहाँ पर कट्टा था, उसको जाने के लिए भी रास्ता बोले तो मुस्लिम भाई उस चीज़ के लिए भी कबूल कर लेके कि बिल्कुल आपका भगवान अलग नहीं है, हमारा अलग नहीं है। हिंदू भाई बोले उनकी बात के ऊपर वो भी रास्ता छोड़े। बराए यहाँ के जो भी इशू थे हम सारे जिम्मेदार आकर करे हैं। लेकिन मैं एमएलए साहब से एक रिक्वेस्ट कर रहा हूँ कि एमएलए साहब 2 साल का अर्सा हो चुका है, यहाँ पर ये कब्रस्तान को फंड सैंक्शन हुआ था 1-2 साल पहले ही यहाँ पर बुनियादें मारे हुए हैं। अब इस इशू को ख़त्म करना है तो आप इमीडिएटली आपके पर्सनल फंड से या पर्सनल आपका अमाउंट या क्या भी देकर आप पहली फुर्सत में यहाँ पर 2 कंपाउंड वाला तरफ से कब्रस्तान को अगर बना देंगे तो यहाँ के हिंदूज़ भी और यहाँ के मुस्लिम्स भी आपका शुक्रिया अदा करेंगे। अगर आप इसको ऐसी पेंडिंग डाल लेंगे तो फिर हम लोग खामोश तो नहीं बैठेंगे। हमारी जो टीम है आप भेजें, आप हमको ये मसला हल कर आओ बोलकर हम आपकी बात रखते हुए आपके भाई साहब को बदनाम करने की सियासतदान कोशिश करें। मैं उन लोगों का नाम लेना नहीं चाह रहा हूँ, लेकिन हमारे जिम्मेदारों को भी गलतफहमी पैदा करके उनको बात बोलने लगाए हैं, लेकिन वो लोग भी अपने तरफ से कुछ बोले नहीं। लेकिन सामने उनके ही लीडर जो उनके अख्तलाफात हैं उनके नाम लेने की वजह से श्रीनिवास रेड्डी साहब को भी तकलीफ ही है। लेकिन 4 महीने पहले भी मैं श्रीनिवास रेड्डी साहब के साथ बैठा था, बात करा था, लेकिन वो शख्सियत ऐसी नहीं है, बिल्कुल फेयर आदमी है। और हम उनसे जाके मिलने के बाद ही मालूम होता है कि कौन आदमी कैसा है। हम जब तक उनके करीब नहीं गए तो कोई आदमी कैसा है मालूम नहीं होता। लेकिन मैं सबसे ज़्यादा मैं यहाँ के हिंदू भाइयों को मुबारकबाद देता हूँ कि और यहाँ पर जो ज़माने हम जिसका नाम सुनते आए हुए हैं कि सिकंदर खान साहब, उनकी फैमिली यहाँ पर गाँव वालों को हमेशा लेके चलती है। और इसमें 6 महीने पहले भी मैं सिकंदर खान साहब से रब्ता पैदा करा था, उनसे भी यहाँ की तफसील लिया था, उन्होंने भी मुझे तफसील बताए। अल्हम्दुलिल्लाह मैं उनका भी शुक्रिया अदा करता हूँ कि अब उनके ख़ानदान में भी वो बड़े हैं। अब मैं गाँव वालों से भी ये कहूँगा कि उन्होंने बड़े हैं, अब उनको लेकर चलिए आप लोग भी, क्योंकि वो एक शख्सियत बाकी है आपके दरमियान में। और मैं एमएलए साहब से फिर एक मरतबा रिक्वेस्ट कर रहा हूँ, और एमएलए साहब के जो भी माइनॉरिटीज़ के उनके साथ सियासतदान लोग हैं उनसे भी गुजारिश कर रहा हूँ कि इस कब्रस्तान को और जो भी कब्रस्तान में पेंडिंग है उन कब्रस्तानों को अगर बाउंड्री वाल के लिए अमाउंट सैंक्शन कराए तो काम हो जाएगा। लेकिन यहाँ का बहुत अहम है, ज़रूरी है। मैं ये समझता हूँ कि 15-20 दिन में एमएलए साहब ज़रूरी इसके ऊपर कदम उठाते हुए सर्वे कराकर इसके डॉक्यूमेंट वगैरह प्रोसीडिंग वगैरह भी बना के मुस्लिम को हैंड ओवर करेंगे, हिंदू को भी जो रास्ता है वो बताकर उसको भी हैंड ओवर करेंगे। और इंदिरा कॉलोनी से जो घरें दे रहे हैं उनको पट्टा भी अलाट कर देना, उनको भी अमाउंट वगैरह जो भी देना है वो भी अगर काम करें तो उनका भी काम कर लेते वो लोग, उनका भी काम हो जाता है, दोनों कम्युनिटी का काम हो जाता है। और ये दोनों कम्युनिटी भी आपके साथ हैं, आपको वोट डालकर जिताए हैं, आप इनको नाराज़ मत करिए, आप इनको नर्वस होने मत दीजिए, आप जल्द से जल्द इनका फंड सैंक्शन करा के काम कीजिए। और इसमें हमारे वहाब साहब और हमारे सादिक साहब उनकी टीम जो हमारे साथ आई है, मैं इन तमाम का और मैं कमल अख्तर साहब का भी शुक्रिया अदा करता हूँ, अब्दुल रऊफ साहब का भी शुक्रिया अदा करता हूँ जो मुझे मौका दिया है। मैं ये बात कहते हुए अपनी बात को ख़त्म करता हूँ और श्रीनिवास रेड्डी साहब से बात कर रहा हूँ कि आप दिल बर्दाश्त मत होइए। जो बातें आप पे इल्ज़ामात लगे थे वो इल्ज़ामात को अभी इसी ज़रिए से हम यहाँ पर इल्ज़ामात को ख़त्म कर दिए हैं। जो हमारे वहाब भाई लगाए थे, वहाब भाई को भी कोई बोले थे, लेकिन वो इस वीडियो के ज़रिए से यहाँ पर वो इल्ज़ामात को ख़त्म कर दिए कि श्रीनिवास रेड्डी साहब बहुत फेयर आदमी है, ऐसे आदमी नहीं है बोल के बोले हैं। बिल्कुल श्रीनिवास रेड्डी साहब का इसमें दखल नहीं है, किसी का भी दखल नहीं है, छोटी मोटी बातों को लेकर किए थे। मैं ये जो टाइम दिया गया है, मुझे मौका दिया गया है, मैं तमाम हिंदू भाइयों को और मुस्लिम भाइयों का खासकर नौजवानों का शुक्रिया अदा करते हुए मैं अपनी बात को ख़त्म करता हूँ। खुदा। ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్ రౌఫ్ మాట్లాడుతూ మైల్వార్ గ్రామంలో హిందూ ముస్లింలందరూ కలిసిమెలిసి ఉన్నారని, కొందరు వారి మధ్య గొడవ పెట్టడానికి ప్రయత్నించారని, కానీ వారు అనుకున్న విధంగా జరగలేదని అన్నారు. కబ్రస్తాన్ రైతుల దొడ్ల వ్యవహారంలో ఎమ్మెల్యే సోదరుడు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, సంగిశెట్టి సతీష్ల ప్రమేయం లేదని అబ్దుల్ రౌఫ్ అన్నారు. అయితే ఇక్కడ ఇల్లు ఏదైతే స్థలం ఉన్నది దానికి మార్కులు ఇవ్వడానికి తహసీల్ ఆఫీస్ నుంచి వచ్చి సెక్రటరీ గారు ఇక్కడ ఆ స్థలం చూపిస్తే ఇక్కడ ముస్లింలు మరియు హిందువుల మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చి ఒక ఇష్యూ అయితే దాంట్లో భాగంగా ఎమ్మెల్యే గారి పేరు మరియు
ఎమ్మెల్యే గారు తమ్ముడు పేరు కూడా వచ్చింది. ఆ విషయంలో మళ్ళీ చింతిస్తూ నేను కానీ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దలు కమలతర్ భాయ్ గారు మరియు హాదీ భాయ్ గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎంఐఎం ఆయన మళ్ళా వహాబ్ గారికి కూడా పిలిచి ఈ ఇష్యూలో సాదిక్ భాయ్ గారు కూడా సికందర్ భాయ్ గారు కూడా పెద్దలకు అందరికీ పిలిచి ఈ విషయంలో నాకు ఎలాంటి పాత్ర లేదు, కావాల్సి ఈ ఇష్యూలో నన్ను లాగుతున్నారు, నా ప్రమేయం ఏది లేదు ఈ ఇష్యూలో అని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మన వహాబ్ గారు కూడా ఆ మాటలు ఏదైతే చెప్పిండ్రో అది దాంట్లో నిజం లేదు. ఎవరో ఈడికెళ్ళి ఒక ఫోన్ చేసి ఆయన పాత్ర ఉన్నది, ఆయన చేపిస్తున్నారని చెప్పడం జరిగింది. దానివల్ల ఆ మాటలు నేను చెప్పిన అని చెప్పడం జరిగింది. వాస్తవాలు తెలుసుకోవడానికి మైల్వార్ గ్రామం సందర్శించి మేము ఇక్కడ ముస్లింలకు హిందువుల పెద్దలకు పిలిపించి అంతా చూసినాక ముస్లిం పెద్దలకు హిందువుల పెద్దలకు అందరికీ పిలిచి సామరస్యంగా ఇష్యూని సెటిల్ చేసినాము. పెద్ద ఏం ఇష్యూ లేదు, ఇష్యూ అసలు లేదు ఇక్కడ. నేను ఇక్కడ చూస్తే మేము పెద్దలందరం ఇక్కడ చూసినాము, ఇష్యూ అసలు లేనే లేదు. కావాలని క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక గ్యాప్ రావడానికి హిందూ ముస్లిం చేయడానికి కొంతమంది ఇష్యూ చేయడానికి చూసిండ్రు. కానీ ఇక్కడ పెద్దలు ఎమ్మెల్యే గారు కూడా అప్పుడే తహసీల్దార్ గారికి ఫోన్ చేసి ఈ ఇష్యూ ఏమన్నది వెంటనే సెటిల్మెంట్ చేయాలని చెప్పిండ్రు. పెద్దలు మన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వెంటనే మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. అందరినీ తీసుకొని వచ్చి మేము ఇక్కడ చూస్తే కొంచెం ఇక్కడ గుడికి కూడా పోవడానికి తొవ్వ కావాలంటే పెద్దలు మన సికందర్ గారు కూడా హాదీ భాయ్ గారు కూడా వహాబ్ భాయ్ మన కమలతర్ భాయ్ గారు సాదిక్ భాయ్ గారు కూడా ఇక్కడ పెద్దల తమన్నా గారు మళ్ళీ వేరే పెద్దలు కూడా కురువోళ్ళు కానీ ఇంకా వేరే కులాల వారు కూడా వచ్చి అందరూ సామరస్యంగా ఈ ఇష్యూని సెటిల్ చేసుకున్నారు. ఈ గ్రామస్తులకు అందరికీ నేను హృదయపూర్వక నమస్కారం చెప్తూ ఇది చాలా మంచి గ్రామం, అందరు కలిసిమెలిసి ఉంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి 1 ఫీట్ 2 ఫీట్ల గురించి ఇష్యూ ఉండే అందరు సామరస్యంగా పరిష్కారం చేసుకున్నందుకు మా ఎమ్మెల్యే గారి తరఫు నుండి మరియు మన శ్రీనివాస్ రెడ్డి గారి తరఫు నుండి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ఎప్పటికీ ఒకరు మృతులు కానీ మళ్ళీ పండుగలు కానీ అందరు కలిసిమెలిసి చేసుకుంటూ ఉండాలని చెప్పుకుంటూ హాదీ భాయ్ కానీ కమల్ భాయ్ గారు కానీ మన వహాబ్ భాయ్ గారు కానీ సాదిక్ భాయ్ గారు కానీ మరియు సికందర్ భాయ్ గారు కానీ ఊరోళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. आवाज दियो అంటే మనం आवाज दियो हम एक है ఏమన్నారా అనాలే आवाज दियो అంటే हम एक है అనాలే. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి. ఈ సందర్భంగా తెలంగాణ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వహాబ్ మాట్లాడుతూ మైల్వార్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి మైనార్టీల కబ్రస్థాన్లో కొందరు ఇండ్లను నిర్మిస్తున్నారని అబద్ధం చెప్పారని, అది నిజమే అని తాను పొరపాటు పడి సామాజిక మాధ్యమంలో వీడియోను పంపించినట్లు, ఈ వ్యవహారంలో బుయ్యని శ్రీనివాసరెడ్డి సంగిశెట్టి సతీష్ ప్రమేయం ఉన్నదని కొందరు అబద్ధం చెప్పారని, కానీ గ్రామంలో హిందూ ముస్లింలు అందరూ అన్నదమ్ములా ఉన్నారని అన్నారు. తాను పొరపాటు చేసినట్లు అబ్దుల్ తెలిపారు. सबको दिए थे, लेकिन उसके बाद यहाँ पर काम शुरू हो चुका था. लेकिन यहाँ के जो खुसूसी गांव की जो सियासत है, इस सियासत के एतबार से एक बदलाव करने की कोशिश की गई थी. और यहाँ पर आने के बाद हमने देखा और पूरे देखकर यहाँ के हिंदू मुस्लिम भाई पूरे मिलकर एक मसले को हल कर रहे हैं. और इससे पहले एक मैं बात किया था जो श्रीनिवास रेड्डी साहब के बारे में, और श्रीनिवास रेड्डी साहब खुद मेरे से मुलाकात करके ये कहे हैं कि भाई मेरे से इन्वॉल्वमेंट कुछ भी नहीं है, आप तहकीकात कर लीजिए, मैं इसके अंदर कुछ भी, मेरा इसके अंदर सर कुछ भी ये नहीं है, हाल में बदनाम किया जा रहा. श्रीनिवास रेड्डी साहब कहें. उसके बाद यहाँ आने के बाद हम सबसे यहाँ पर एक तहकीकात किए हैं और मालूम किए हैं श्रीनिवास रेड्डी साहब का इसमें इन्वॉल्वमेंट कुछ भी नहीं है. श्रीनिवास रेड्डी साहब बेकसूर है. और एमएलए साहब से गुजारिश है फौरी जो यहाँ पर हिंदू मुस्लिम जो भाई है और यहाँ पर जो बाउंड्री वाल क्या से जो ये किया जा रहा है, फौरी आपके एचडीएफ फंड में से यहाँ पर बाउंड्री वाल सैंक्शन किया जाए. सैंक्शन करके यहाँ पर एक मसले को पूरा मतलब सदा के लिए एक मसले का हल हो जाता है. मैं उम्मीद करता हूँ और यहाँ के जो मुसलमान भाइयों से
और यहाँ के हिंदू भाइयों से इंशाल्लाह आगे भी मिलके रहेंगे। आगे भी इंशाल्लाह जो भी काम है मिलके करेंगे। अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మైనార్టీ నాయకులు పెద్దలు తమ గ్రామానికి చేరుకొని విషయాన్ని గ్రహించి నిజమేదో తెలుసుకున్నారని, దీంతో తమ సమస్య కూడా పరిష్కారం అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మైనార్టీ నాయకులతో పాటు గ్రామస్తులు మున్నూరు విష్ణువర్ధన్, గొల్లరాజు, శ్యామప్ప, కుర్వ తమ్మన్న, బలరాం, తమ్మలి వినోద్, పెద్ద శ్యామప్ప, గొల్ల అశోక్, మోహన్, వెంకటేష్, సులేగాం రాజు, నర్సింలు, కుర్వ శివప్ప, ఆశప్ప, గోవింద్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన మైల్వార్ గ్రామంలో ఒక 3-4 రోజుల నుండి ఒక సమస్య పైన చర్చ నడుస్తూ ఉన్నది. కొందరు మన మైల్వార్ గ్రామానికి విచ్చేసినటువంటి ముస్లిం పెద్దలు వాళ్ళని మనకు ప్రత్యేకంగా శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు పంపించి మీరు మా పైన ఎలాంటి ఆరోపణలు వచ్చినాయో మీరు వీక్షించండి అని వాళ్ళని పంపించారు. వాళ్ళకు కూడా నిన్న మేము కూడా ఒక మాట చెప్పి ఉన్నాము. మీరు ఎవరైతే వీడియో పెట్టిరో శ్రీనివాస్ రెడ్డి ఆక్రమించిండు, సతీష్ సార్ ఆక్రమించిండు, కబ్జా చేసిరని చెప్పిరో మీరు వచ్చి ప్రత్యక్షంగా చూస్తే కానీ మీకు తెలియదు. ప్రత్యక్షంగా చూసి మీరు మాట్లాడండి అని మేము చెప్పి ఉంటున్నాం. అదే మాట ప్రకారంగా వాళ్ళు వచ్చిరు ఈరోజు గ్రామానికి వచ్చి వాళ్ళు మొత్తం సందర్శించిన తర్వాత వాళ్ళకు కూడా చాలా చక్కగా అర్థమైంది. వాళ్ళు మేము చెప్పినప్పుడే ఓ 2-3 మాటలు అటు ఇటు తడబడి మేము మాట్లాడినా కూడా వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకొని ఇక్కడ ఎవ్వరు ముస్లిం హిందువులు కూడా ఎక్కడ గొడవ లేకుండా అంతా సామరస్యంగా ఉన్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళ హద్దులో వాళ్ళే ఉన్నారు, వీళ్ళ హద్దులే వీళ్ళే ఉన్నారు అని వాళ్ళు తెలుసుకున్నారు. అదేవిధంగా ఈరోజు మేము ఏదైతే బౌండరీకి వాళ్ళకు సహకరిస్తూ ఉన్నామో వాళ్ళు కూడా మాకు ఇందిరమ్మ ఇళ్ళకి సహకరిస్తామని ఒప్పందంగా మాట్లాడుకొని ఈరోజు ఈ పెద్దల సమక్షంలో ఈ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందానికి వచ్చిన పెద్దలకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. చెప్పండి గజం 2 గంజాలు చెప్తున్నారు. ఈ పక్కనే మీద ఉండే మళ్ళీ మీరు కబ్రస్థలకి జాగి ఇవ్వకపోతుంది, మీరు ఇవ్వకపోతుంది. ఈ పక్కనే ఉండే కదా మనది, ఈ పక్కన ఈ పక్కన అయినప్పుడు ఊరోళ్ళు రారా, ఇప్పుడు నీవే ఉంటావు, నీ దగ్గర మీ కులం వాళ్ళు ఉంటారు. మీరు ఏమంటారు అంటే మధ్యలో గొడవ పెడితే అందరం ఒప్పుకుంటాం.
आप लोग बोलो गांव वाले सब मिलके अच्छे रहते तो हम गांव को आते। नहीं भाई हम मिलके नहीं थे, लड़ते रहते बोले तो ना हम इनसे भी बात करते ना तुम्हारे से भी करते। नहीं अच्छे रहते बोलकर आपको बस खत्म है ना। हम आपको 3 भाई हिसाब डाल के बताया। हम सब आए हैं, हम इनके लिए कर रहे हैं। हम इन तमाम का भी शुक्रिया अदा करते हैं। చెప్పండి గజల్ 2 గజాలు చెప్తున్నారు ఈ పక్కనే మీరు ఉండే మళ్ళీ మీరు కబ్రస్థలకి జాగి ఇవ్వకపోతుంది మీరు ఇవ్వకపోతుంది ఈ పక్కనే ఉండే కదా మనది ఈ పక్కన ఈ పక్కన ఆడబెడతారా బంధాలు आप लोग है ना भाई पूरे जी। आपको अल्लाह की जात पे भरोसा है ना? उसके बाद अल्लाह की जात पे आप लोग हमको बुलाया, अल्लाह ताला यहाँ आए ना। कई का से है तांडू से तुम लोगों की ये गाँव की मोहब्बत जो रहती तांडू में शहरों में नहीं रहती। हम लोग वहाँ से आए ना, बहुत दूर है। हम ये जो मोहब्बत है ना तांडू 30 किलोमीटर दूर पे है। यहाँ तुम रात में क्या बोला, तुम लोग एक दूसरे घरों के सामने से जाने वाले, एक दूसरे की मोहब्बत మీరు తెలుగు మీరు ఇంటి ముందర ఒక ఇంటి ముందలతోనే ఒక ఇంటి ముందలైనా పోవాల పడుతుంది. పొద్దుగాల లేస్తే ఒకరికి ఒకరిని కలిసేలా పడుతుంది. ఒకరికి ఒకరు మొక్కలు చూసుకోవాలి, పెళ్లిలా పిలవాలి, దావత్లా పిలవాలి, సచ్చితే పిల్లాలి, మాట్లాడుతున్నారు ఇది అంతా ప్రేమ. ఇక మీరు బతకనికి భూమి అడుగుతున్నారు, వీళ్ళు సావునికి అడుగుతున్నారు. సరే మాకు సావునికి ఒక 2 ఫీట్లు ఇంకా ఎక్కువ ఏమన్నా కావాలంటే మేము ఎమ్మెల్యే సార్ పట్టుకొని ఎక్కడైనా మేము తీసుకోవచ్చు. మా పెద్దలు మా పిల్లలతో మేము ప్రార్థన ఏం చేస్తున్నారంటే మీరు అందరం ఇక్కడ కలిసిమెలిసి ఉండాలి. అది కలిసిమెలిసి ఉంటే మాకు కూడా ప్రేమ ఉంటుంది. మేము వచ్చి ఇప్పుడు 2 ఫీట్ జరిపి 3 ఫీట్ జరిపి అంటే ఆ 2 ఫీట్ 3 ఫీట్ల మా పెద్దలు మేము దీంట్లో వచ్చి
ఇది ఏం దీని బదల్ మేము మా ఎమ్మెల్యే సభ ఇట్లా చేపట్టుకుంటాం. మేము మాకు ఇంకొక ఎకరం కావాలి, 2 ఎకరం కావాలి. ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటాయి లేకుంటే పైసలతో నిప్పి అంటారు. దీనికి సేఫ్టీగా చూడాలంటే వీళ్ళు పక్కకు వీళ్ళే ఉన్నారు. మా మాట అయినండి మీరు. ఇక ఇప్పుడు దీనికి చూడాలి అంటే పక్కకు బౌండరీ వాళ్ళు కడితే వీళ్ళే ఉన్నారు. వీళ్ళతో మేము అందరం అజీ ठहरो ना जी भाई, अरे सिकंदर भाई जरा अल्लाह के మేము మాకు కావాలి అంటే మేమందరం పెద్దోళ్ళు కలిసి ఎమ్మెల్యే సాబ్ చేపట్టుకుని మాకు ఇంకొక ఎకరం కావాలి, 2 ఎకరాలు కావాలి, 3 ఎకరాలు కావాలి అడుగుతాం. మా బౌండరీ వాళ్ళకు ఒక 10 లక్షలు కావాలని అడుగుతున్నాం. దీనికి చూడాలంటే మీరు లేచి అక్కడితో వచ్చిన వరకు ఈడ ఇది వీళ్ళు పక్కకున్నారు. వీళ్ళు మంచిగా ఉంటే నీళ్ళు కావాలి, అది కావాలి, ఏం కావాలని చెప్పచ్చు కదా. వీళ్ళతో కలిసిమెలిసి ఉంటే మేము అందరము వీళ్ళు తర్వాత పెద్దల తర్వాత పిల్లలు మీరు ఉన్నారు, మీరు తర్వాత మీ పిల్లలు ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాం కదా, మీరే ఉంటారు కదా. బతకాలే ఆడ సావాలి. దీనికి చూద్దామా దానికి చూద్దామా, 2 చూడాలిగా. 2కి చూస్తే కలిసిమెలిసి ఉన్నాయి. ఈ 2 ఫీట్ 3 ఫీట్ 4 ఫీట్ 5 ఫీట్ మాకు అవసరం లేదు. దేవుడు మాకు ఎక్కడైనా ఇప్పించవచ్చు. దేవుడు మాకు ఇస్తే మేము మా తరఫుని కూడా వేసి మీ ఊరికి ఏమైనా ఇప్పించవచ్చు. మేము ఆ పని మేము చేద్దాం. మేము చేసి వచ్చిన మా పెద్దలు మాట తీస్తారా పెడతారా? మీరు మీ భూమి మీద మేము నిలబడి అడుగుతున్నాం. ఇద్దరు కులాల మీద నేను నిలబడి చెప్తున్నా. మీరు మా పెద్దలు మాట మేము కమల్ సాబ్, రౌఫ్ సాబ్, మేము వాబ్ సాబ్, సాదిక్ సాబ్, మా దోస్తు అందరం కలిసి మేము ఇక్కడ వచ్చినాం. అందరం ఉన్నాడు. అందరు పేరు మేము మీతో నేను ప్రార్థన చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ఉన్న దాంట్లో మేము ఇది ఉన్న దాంట్లో బౌండరీ వాళ్ళు కట్టుకొని ఇక తోళమే దోగిన 20 ఫీట్ వరకు దోగిన మళ్ళీ అట్లనే ఉంది భూమి అంటే మాకు ఏమైనా అడిగి ఏమైనా రిక్వెస్ట్ చేసుకొని తీసుకొని వస్తుంది. ఈతోని ఆ కొనతోని కొనకు మొత్తం కాల్వా కొట్టింది. ఈ కాల్వా కొట్టిన తర్వాత మాకు ఇంకా 2-3 ఫీట్ ఇక్కడ కావాలంటే దీనికి పోవాలి, మళ్ళీ ఇక్కడ కొట్టాలి. ఎంత అవుతుంది? కనీసం ఇక్కడితో ఎక్కడి వరకు కొట్టిందంటే 20,000 పోతాయి. కొలతా చేస్తే 200 గజాలు. ఇక్కడ కొనవుతుంది, ఎక్కడ కొన వరకు 3 ఫీట్ అంటే 200 గజ్. మా ఊర్లో ప్రేమ పెట్టడానికి మేము హిందూ ముస్లిం అందరం ఒక్కడే. మేము దీని మీద మంచి బౌండరీ వాళ్ళు కట్టి మీకు మీరు అందరు కలిసి చెప్పండి. మీరు అందరం ఇటీవల కురిసిన భారీ వర్షానికి రైతులు పండించిన పత్తి పంట పూర్తిగా నష్టం చేకూరిందని, అయినా ఉన్న పత్తిని అమ్ముకోవాలంటే రైతులు దళారుల మోసానికి గురవుతున్నారని కేవీపీఎస్ నాయకులు మల్కప్ప ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం యాలల మండల కేంద్రంలో మల్కప్ప మాట్లాడుతూ దళారులు మిల్లర్లు తమ ఇష్టానుసారం రైతుల దగ్గర పత్తిని కొంటున్నారని, రైతులు మోసపోరాదంటే ప్రభుత్వం వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వము పత్తి కొనుగోలు కేంద్రం అనే సిసిఐ కేంద్రాలు ఇప్పటికీ ప్రభుత్వము ప్రారంభించలేదు. ఎందుకంటే గత వారం రోజుల క్రితం నుండి అనేక అధిక వర్షాలు కురిసి ఇప్పటికీ పత్తి వేసిన రైతులు మొత్తం పూర్తిగా నష్టపోవడం జరిగింది. ఇదే అరుసుగా తీసుకొని ఏదైతే ప్రభుత్వం సిసిఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించకుండా ఏదైతే నిర్లక్ష్యం చేసిన విషయాన్ని గుర్తించుకొని దళారులు కానీ పత్తి మిల్లు కేంద్రాలు కానీ రైతుల దగ్గర తక్కువ ధరకే 6,000 కానీ 6,500 కానీ అంటే తక్కువ ధరకు విక్రయిస్తూ ఉన్నారు. ఎందుకంటే కనీసం తేమను చూడకుండా ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా దళారులు గ్రామాల్లోకి వచ్చి రైతుల దగ్గర తక్కువ ధర తీసుకోవడం చాలా దుర్మార్గం. తక్షణమే జిల్లా స్థాయి అధికారులు కానీ వ్యవసాయ అధికారులు కానీ వికారాబాద్ జిల్లాలో యాలాలు కానీ వివిధ మండలాలు బషీరాబాద్, పెద్దెములు, వికారాబాద్, పరిగి, కొడంగల్ కేంద్రాల్లో తక్షణమే పత్తి కొనుగోలు కేంద్రాలు సిసిఐని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రోజు పత్తి యొక్క మద్దతు ధర 8,100 రూపాయలు ఉన్నప్పుడు కూడా దళారులు పూర్తిగా రైతుల్ని మోసం చేసే విధంగా రైతులను రక్తం దాగే విధంగా ఈరోజు తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంబడే జిల్లా స్థాయి అధికారులు కానీ వ్యవసాయ అధికారులు కానీ పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు మేలు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే గత నెల క్రితము
పత్తి రైతులు ఏదైతే అధిక వర్షాల వల్ల నష్టపోయారో ప్రభుత్వం ప్రతి ఎకరానికి పత్తి వేసిన రైతులకు ప్రతి ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క దళాలను గ్రామాలలో రానివ్వకుండా అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకొని కొనుగోలు కేంద్రాలు సీసీని ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తా ఉన్నాం. తాండూరు నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఉన్న గిరిజన యువతులు దీపావళి వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. వారి సాంప్రదాయ దుస్తులను ధరించి పంట పొలాలకు వెళ్లి పూలను సేకరించి గొబ్బెమ్మలను తయారు చేసి గొబ్బెమ్మలను తాండాల్లోని ప్రతి ఇంటికి పంచుతూ దీపావళి పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. తాండాలలో పాడి పంటలు పండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, తమకు మంచి జరగాలని యువతులు దీపావళి వెలుగుల పండుగను తమ ఆచార సాంప్రదాయాల బద్దంగా జరుపుకున్నారు. శుభాకాంక్షలు. మేము గిరిజనులం. మా గిరిజన దాంట్లో దీపావళి అనేది చాలా ప్రత్యేకమైన పండుగ. దీనికి పెళ్లి కన్నమ్మ వేళ చాలా ప్రత్యేకంగా చేసుకుంటారు. మేము వేసుకున్న దుస్తులు చాలా సాంప్రదాయకరమైనవి. మేము ఈరోజు ఎందుకు చేసుకుంటామంటే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని, వాళ్ళ పంటలు బాగా వండాలని, ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలతో ఉండాలని. పెళ్లి కానీ అమ్మాయిలు ఎందుకు జరుపుకుంటారంటే వాళ్ళకి మంచి భర్త రావాలని, వాళ్ళ కోసం వాళ్ళు ఇట్లా ప్రార్థన లాగా ఇట్లా మొక్కుంటారు. ఇది మేము జరుపుకుంటాం 3 రోజుల పండుగ లాగా. రైట్. कट दबाइन कट अरे అమ్మాయి మాట్లాడితే అడుగు మంచిగా. ఇట్లా మా ఊరు నుంచి, మా గిరిజనుల నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.